అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇల్లు కూడా పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహంతో పచ్చగా వృద్ధిలోకి రావాలని, స్వామి యొక్క రక్ష అందరికీ ఉండాలని మనసారా వేడుకుంటూ ఇవాటి లాగేంటంటేనండి, శివరాత్రి కదా, మహాదేవుని గురించి 4 మాటలండి నాకు తెలిసినవి. మార్కండేయ మహర్షి గురించి చాలామందికి తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా. మార్కండేయ మహర్షి గురించి మనము చెప్పుకుందామండి. ఇంతకీ మార్కండేయ మహర్షి ఎవరు అంటేనండి, మృకండ మహర్షి మనస్విని అనే దంపతులకి చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదండి. వారు ఎంతో బాధపడుతూ దిగులు పడుతూ ఆ పరమేశ్వరుని భక్తిగా ఆరాధన చేసి తపస్సు చేశారు. భోళాశంకరుడు భక్తవ శంకరుడు కదా, ప్రత్యక్షమయ్యే నాయన ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మహాదేవుణ్ణి వాళ్ళు అడిగారనమాట. అపుత్రస్య గతిన్నాస్తి అని అంటారు కదా స్వామి, మాకొక్క పుత్రుణ్ణి ప్రసాదించి మమ్మల్ని ధన్యుణ్ణి చెయ్యండి అని అడిగారు. అప్పుడు మహాదేవుడు సరే ఇస్తాను, బుద్ధిమంతుడు, గుణవంతుడు, కీర్తి ప్రతిష్టలు కలవాడైనటువంటి చిరంజీవిగా పేరుగాంచి ఒక చక్కని పిల్లవాడు, 16 సంవత్సరాలు మాత్రమే బతకగలగ పిల్లగాడు కావాలా? దుర్మార్గుడు దుష్టుడయ్యి నిండు 100 ఏళ్ళు జీవించగలుగు పిల్లగాడు కావాలా అని అడిగాడు ఆయన. స్వామి లేక పుడుతున్నాడు కదా, అల్పాయుష్కుడైనా పర్వాలేదు, బుద్ధిమంతుడైన కొడుకే ఇవ్వాలని వేడుకున్నారు. ఎక్కువ ఆలోచించలేదు వాళ్ళు, పుత్రుడు పుడితే చాలనుకున్నారు. తథాస్తు అన్నాడు మహాదేవుడు. కొంతకాలం అయింది, మనస్విని దేవి గర్భవతి అయింది. చక్కని పిల్లవాడు పుట్టాడు, మంచి నక్షత్రంలో పుట్టాడు. చక్కగా దినదిన ప్రవర్ధమానవుతూ ఎదుగుతూ ఉన్నాడు. పిల్లవాడికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. తర్వాత ఉపనయనం చేశారు. పిల్లవాడు ఒక్కొక్క సంవత్సరం పెరుగుతుండే కొద్దీ ఆ తల్లిదండ్రుల గుండెల్లో దడ, బాధ, దిగులు పిల్లవాడిని చూస్తూ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకనాడు మార్కండేయుడు అడిగాడనమాట. పిల్లవాడికి మార్కండేయుడని పెట్టుకున్నారు కదా పేరు. ఆ పిల్లవాడు అడిగాడు, తండ్రి ఎందుకు నా దిగులు పడుతున్నారు అసలు మీరు అని అడిగాడు. నాన్న ఇలా వరం అడిగాము, పరమేశ్వరుడు ఇలా ఇచ్చాడయ్యా, మరి 16వ సంవత్సరం దగ్గర పడుతుంది, అందుకే మాకు దిగులుగా ఉంది నాయన. నా తల్లిదండ్రులు కన్నీళ్ళు ఉన్నీరైనారు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, తండ్రి మీరు దిగులు పడద్దు, ఆ మహాదేవుడే కదా ఈ జన్మిచ్చాడు, ఆయన కోసమే తపస్సు చేసి ఆయన వరాన్ని పొందుతా నాన్న, పూర్ణ ఆయుర్దాంతుడై వస్తానని చెప్పేసి తల్లిదండ్రులకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకొని పయనమయ్యి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. 16వ సంవత్సరం దగ్గర పడింది. తపస్సు చేస్తున్నాడు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షీయమామృతాత్ అని మహాదేవుని మహామృత్యుంజయ మంత్రంతో జపిస్తూ ఉన్నాడనమాట. పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపిస్తున్నాడు. ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు. నామాన్ని విడవకుండా స్మరణ చేస్తూనే ఉన్నాడు. కానీ అతనికి ఆయుర్దాయం ఊడింది. పరమేశ్వరుని పాదాల పట్టుకొని ఆయన సేవలో ఉన్నవాడి దగ్గరికి మరి భటుని పంపించలేడు కదా యమధర్మరాజు, తనే స్వయంగా వచ్చేసి ఆశ వదిలాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నన్ను నమ్ముకొని నా నామాన్ని జపం చేస్తూ నన్ను ఆరాధన చేస్తున్న నా భక్తుడిని నువ్వు తీసుకెళ్ళటానికి వచ్చావా, ఎంత ధైర్యం యమధర్మరాజా నీకని చెప్పేసి యుద్ధానికి దిగాడు. మహాదేవా నేను ఎంతటి వాడను, నువ్వే కదా ఆ పిల్లవాడికి ఆయుర్దాయం మరి 16 సంవత్సరాలని చెప్తే మరి ఆయుర్దాయం ఊడింది కదా, నా ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చానయ్యా, నన్ను క్షమించు అన్నాడు యమధర్మరాజు. కావచ్చు యమధర్మరాజా, కానీ పిల్లవాడు నన్ను శరణవేడాడు, నన్ను శరణవేడిన వారికి నేను అనుగ్రహించకుండా ఉంటానా? ఈ పిల్లవాడికి పూర్ణ ఆయువు ఇస్తున్నాను, నిన్ను 100 ఏళ్ళు పచ్చగా బతిక వరం ఇస్తున్నాను. ఎందుకంటే ఆయుర్దాయం లేకపోయినా సరే నన్ను ఆరాధించి నన్ను మెప్పించాడు కాబట్టి ఇతనికి పూర్ణ ఆయువు ఆరోగ్యాన్ని నేను ప్రసాదిస్తున్నాను అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి యమధర్మరాజు వెళ్ళిపోయినాడు. తర్వాత ఆ పిల్లవాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో నిండు 100 ఏళ్ళు చల్లగా బతికి ఎన్నో రచనలు చేశాడనమాట. అదే అందులో ఒకటి చంద్రశేఖరాష్టకము, మహామృత్యుంజయ మంత్రము, ఇవన్నీ కూడా ఆయన రాసినవి అన్నమాట.
మహాదేవుని యొక్క అనుగ్రహం అందరికీ సదా